ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నేను చెన్నైలో ఉన్నాను కాబట్టి చెన్నై వచ్చినప్పుడల్లా మీకు చాలామంది యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ అండ్ 100 years సినిమా జీవితంలో చెన్నైలో ఉన్న చాలామందిని ఇంతకుముందు మీకు పరిచయం చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం వాళ్ళు సాధించిన అచీవ్మెంట్స్, అవార్డ్స్, రివార్డ్స్ ఇలా ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ స్క్రీన్ ముందు అండ్ ఫస్ట్ టైం సుమన్ టీవీ తప్పితే ఏ ఛానల్ కూడా ప్రయత్నం చేయలేదు. చెన్నైలో ఇన్ని ఇంటర్వ్యూస్ దాదాపు 150 పైగా ఇంటర్వ్యూస్ చేసాం మనం ఇక్కడ. అండ్ మీ సపోర్ట్, మీ ప్రేమతోనే ఇంత దూరం వచ్చాం కాబట్టి సో ఎప్పుడు చెన్నై వచ్చినా ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది చెన్నైలో, వాళ్ళు సాధించిన అచీవ్మెంట్స్ అండ్ వాళ్ళ ఇల్లు ఎలా ఉంటాయి ఇవన్నీ అడుగుతుంటారు. పాత వాళ్ళు అంటే మనం చూపించగలుగుతాం, బట్ ఇప్పుడున్న జనరేషన్ కూడా అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు నేను ఒక యాక్టర్ ఇంటి దగ్గరికి వచ్చాను అనమాట. 1989లో అమ్మ రాజీనామా సినిమా, శారద గారి సినిమా మీ అందరూ గుర్తే ఉంటుంది. సో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్, ఆ రోజుల్లో ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. అలాంటి ఒక సినిమాలో సో స్క్రీన్ ముందు కనిపించిన అందగాడు వివి రాజ్ కుమార్. అదేనండి బుల్లితెర మెగాస్టార్ అంటారు. అంటే చాలామంది చెప్తారు ఆయన సేమ్ మెగాస్టార్ చిరంజీవి గారి లాగే ఉంటారు అని కూడా. మీ అందరికీ తెలిసిందే. తర్వాత ఎన్నెన్నో సినిమాలు చేశారు ఆయన. ప్రతి స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకొని ది బెస్ట్ యాక్టర్ అనిపించుకున్నారనమాట. తన లుక్స్తో, తనకున్న స్టైల్తో, తనకున్న అందంతో, తన యాక్టింగ్తో, తన డైలాగ్ డెలివరీతో అండ్ అన్ని తరాల యాక్టర్స్తో యాక్ట్ చేసి తర్వాత ఏమాత్రం తక్కువ కాదు అని చెప్పేసి సో చిన్న తెర మీద కూడా చాలామంది హీరోలకి అండ్ తగ్గకుండా ఆయన కూడా ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్ రాజ్ కుమార్ గారు. మీరు ఎప్పుడు ఆయన ఇంటర్వ్యూస్ చూసుంటారు కానీ ఒకటి రెండు ఆయన ఇల్లు ఎవరు చూసుంటారు. హాయ్ రాజ్ కుమార్ గారు. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్. చెన్నై వచ్చామంటే మాకైతే బ్రేక్ ఉండదు. మార్నింగ్ స్టార్ట్ చేస్తే నైట్ ఇప్పుడు 10 అయింది, 10 కూడా షూట్ చేస్తున్నా. ఏం కోసం? మీకోసమే. ఏం చేస్తాం మరి. సో థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైంలో కూడా యాక్సెప్ట్ చేసినందుకు. ప్లీజ్ వెల్కమ్ సార్. యా. సో ఇది రాజ్ కుమార్ గారు ఉండే చెన్నై ప్యాలెస్ అనమాట. సార్ ఏంటి సార్, నాకు రాగానే ఇక్కడ ఒక మార్బుల్ వేశారు, ఇక్కడ ఒక మార్బుల్ వేశారు. ఏదో అప్పట్లో ఆ కాంట్రాక్టర్ డిజైనింగ్ అలా చేశారు మరి. అవునా, చాలా స్టైలిష్గా ఉంది. ఇది ఎందుకు అసలుకి? ఇదే మళ్ళీ ఏమన్నా ఇంకొక కిట్ ప్లాన్ చేస్తున్నారా? ఉన్న 2 కొడుకులు చాలక జస్ట్ అప్పుడు దీంట్లో కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది కూర్చుంటే కానీ. అవునా? ఓకే. అందుకని దానిలో కన్నా ఎక్కువ దీంట్లోనే కూర్చుంటుంటాం మేము ఇంట్లో. అవునా? తమాషగా ఉంటుంది అది రాగానే తమాషగానే ఉంది. సో ఈయన ఫాలో అవుతారా? అవును సార్. ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఓకే. ఇంట్లో షిరిడి సాయిబాబా, తర్వాత ఈ మధ్యన రీసెంట్గా మన ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఓకే. సో ఇవాళ వచ్చి కూర్చున్నది నేను తర్వాత కూర్చుంటాను. ఒకసారి మీ ఫ్యామిలీని చూపిద్దాం కదా, ఇంటికి వచ్చాము ఇవాళ మేము. చూపిద్దామంటే తను ఎప్పుడు రారండి బయటికి. ఇలా ఫ్యామిలీ, అలా ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే అందరూ షాక్ అవుతారు. తర్వాత రివీల్ చేస్తాను. ఆ అక్క అయితే అసలు రానన్నది. సో ఇది లివింగ్ రూమ్. ఇది లివింగ్ రూమ్. హ్యాపీగా ఇక్కడ కూర్చొని మీ సీరియల్ మీరే చూస్తుంటారు. సినిమాలు, సీరియల్స్ ఆల్మోస్ట్ ఎన్ని సినిమాలు చేస్తుంటారు మీరు? 74 ఫిలిమ్స్. 74 ఫిలిమ్స్ యాజ్ ఏ హీరోగా? అందులో 27 హీరో. 27 హీరో. ఓకే. కానీ 2 హీరోలు. తెలుగు, తమిళ్, కన్నడ 3 లాంగ్వేజ్. ఎన్నో అవార్డ్స్ సంపాదించారు. ఏదో ఒక్క అవార్డు కూడా పెట్టుకోదా? పెడతాం. కోపమా? లేదు, అలాగే ఏం లేదు. అంతేనా? తర్వాత సీరియల్స్లో ఇప్పుడు 66 సీరియల్స్ కంప్లీట్ అయినాయి. ఓకే. ఇంకా నెక్స్ట్ ఏజ్ స్టార్ట్ అయినా కూడా 67th సీరియల్. 67 సీరియల్లో 67 సీరియల్ స్టార్ట్ అవుతుంది. ఇంకా మనోయజ్ఞం, ఏదేంటి, విధి, పవిత్ర బంధం. బుల్లితెర మెగాస్టార్ అంటే ఈయనే. బుల్లితెర మెగాస్టార్ నేను కాదండి బాబు, వేరే ఉన్నారు. నేను ఓ ప్రభాకర్ గారా? ఆయనే కదా బుల్లితెర మెగాస్టార్ అని చెప్తారు కదా. ఓకే. అంటే ఎవరికి వాళ్ళని చెప్పుకోవటమే. మీకు మీరని చెప్పుకోవచ్చు, ఆయనని చెప్పుకోవచ్చు. నేను ఎప్పుడు చెప్పుకోలేదండి. నాకు టెలివిజన్స్ మెగాస్టార్ అని చెప్పేసి డెక్కన్ క్రానికల్ వాళ్ళు ఇచ్చారు నాకు. ఓకే. అంటే మెగాస్టార్ చిరంజీవి గారు లాగా ఉంటారనా?
అలా అని కాదు, వాళ్ళు ఆ టైంలో మరి ఎందుకు ఇది చేశారో తెలీదు. సో వన్స్ అగైన్ సుమన్ టీవీ ద్వారా డెక్కన్ క్రానికల్ వాళ్ళకి నేను ఈ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆ టైంలో 2001లో ఓకే నాకు టెలివిజన్స్ మెగాస్టార్ అని వాళ్ళు ఇది ఇచ్చారు. ఓకే ఎవ్రీ సాటర్డే సినిమా గైడ్ అని ఒకటి వస్తుంది డెక్కన్ క్రానికల్, దాని మీద కవర్ పేజ్ చేసి మరి అది హెడ్లైన్ పెట్టారు నాకు. ఓకే సో అందరు ఇంకా అది పట్టుకొని నన్ను అలా అని నేనేమో అసలు ఎప్పుడు అలాంటి చెప్పుకుంటే ఏమవుతుందంటే అందరితో ఇంకా తిట్లు తింటాం. మనకు అవసరమా చెప్పండి. మనం ఈ జనాలు మనల్ని చూసి ఆదరిస్తున్నారా, మనం బయట కనపడినప్పుడు ఏమండి మీరు బాగా చేస్తున్నారా అంటే అదే మనకు అవార్డ్స్. ఓకే ఇవన్నీ చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకా తిట్లు ఎక్కువ తింటాం మనం. ఓకే నేను ఎప్పుడు ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళందరూ తిట్లు తింటున్నారనే నాకు తెలియదు, అంటే నా వరకు నేనైతే అలా అనుకుంటుంటాను. అంటే ఎప్పుడు కూడా అంటే నేను బుల్లితెర మెగాస్టార్ అని నేను అనుకున్నాను, ఈడొక మెగాస్టార్ ఈడొక ఇది అని 10 మందిలో 5 మంది అయినా అనుకుంటారు. మనకు అది అవసరమే లేదు. పైత్యం అనుకుంటారు కొంతమంది అసలుకి. అవి వద్దు సార్, అలాంటివే వద్దు మనకి. సో మామూలుగా ఉంటే చాలు. బయటికి వెళ్ళినప్పుడు బాగా పలకరించి ఏమండి పలానా సీరియల్ బాగా చేశారు మీరు అంటే అదే అవార్డు. ఎక్కువ పలానా సీరియల్ బాగా చేశారంటే హ్యాపీగా ఫీల్ అవుతారా, పలానా సినిమా బాగా చేశారంటే హ్యాపీగా ఫీల్ అవుతారా? సినిమానే ఎప్పుడు. కాకపోతే ఆర్టిస్టులు అనేవాళ్ళు ఇంకా సినిమా కాకుండా బయటకు వచ్చినప్పుడు ఇంకా వానిష్ అవ్వకుండా సీరియల్ అనేది ప్రతి ఒక్కరిని అలా కాపాడింది చాలా మంది. అది ఫైనాన్షియల్గా కావచ్చు, ఫైనాన్షియల్గా కానివ్వండి, అన్ని విధాలుగా. సో ఇంకా ఆ రకంగా చూసినప్పుడు మనల్ని బతికించినట్టే కదా. ఈరోజు స్టేజ్ ఆర్టిస్టులు ఎంతో గొప్ప గొప్ప యాక్టర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఈరోజు సీరియల్స్ చేసుకుంటున్నారు కొంతమంది, అలాగే సినిమాలు చేసుకుంటున్నారు. సో ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక ఉపాధి అనేది సీరియల్స్ ద్వారా ఎక్కువ వచ్చింది అందరికీ. సో ఇది వచ్చేసి పూజ రూము. ఓకే, మీరు ఎక్కువ పూజలు చేస్తారా? మిస్సెస్ ఎక్కువ చేస్తారు. సో కిచెన్, ఇది మా సిట్అవుట్. ఎప్పుడైనా అలాగా ఈవినింగ్ అలా కూర్చుంటే శాంతంగా ఉంటుంది. ఇక్కడ ఎక్కడో శోభన్ బాబు గారి ఇల్లు కూడా ఉంది కదా. శోభన్ బాబు గారి ఇల్లు ఇప్పుడు ఆ మెయిన్ రోడ్లోకి వెళ్తే నెల్సన్ మాణిక్యం రోడ్. అవునవునవును, ఆ పక్కనే మన శోభన్ బాబు గారి. ఓ సూపర్. సో ఈ పక్కనే అజయ్ రత్నం గారి ఇల్లు పక్కన. అజయ్ రత్నం గారు ఇక్కడ? అజయ్ రత్నం గారి ఇల్లు ఇక్కడే. ఓకే, ఎస్. అడుగు, అక్కడ చిన్న రాజ్ కుమార్ కనిపిస్తున్నారు. ఈజ్ మై ఎల్డర్ సన్. ఎస్, సో మనకి ఇక్కడ చిన్న రాజ్ కుమార్ కనిపిస్తున్నారు అనమాట. రాజ్ కుమార్ గారు అబ్బాయి ఫస్ట్ టైం స్క్రీన్ మీద కనిపించడం ఇదేనా ఫస్ట్ టైము? ఇదే ఫస్ట్ టైం నేను టీవీ స్క్రీన్లో రావడం. ఏం చెప్పాలనుకుంటున్నావు తెలుగు ఆడియన్స్కి? ఫస్ట్ అందరూ హ్యాపీగా ఉండండి, మీకు నచ్చింది చేయండి. ఓకే, డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్. అంతే సార్. ఇది కడప తెలుగా లేకపోతే మీ తెలుగా? కడప తెలుగని కాదు, నా తెలుగని కాదు. ఓకే, పిల్లలంతా ఇప్పుడు ఎక్కువ ఈ ఇంగ్లీష్ దీని మీద ఎక్కువ ఉంటారు కదా. ఆ దీంట్లో ఏదండి తెలుగుని నెగ్లెక్ట్ చేస్తుంటారేమో నా అభిప్రాయం. ఇక్కడే అబ్బాయా? ఇద్దరు అబ్బాయి. ఓకే. చిన్న అబ్బాయి వచ్చి మన సుప్రీంకోర్టులో ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాడు. సుప్రీంకోర్టు? ఓ, తను లా చేశాడు. సింబియాసిస్ లా స్కూల్ పూణే. ఓ గ్రేట్. అక్కడ చేసి ఇప్పుడు దీంట్లో సుప్రీంకోర్టులో. మీరేం చేశారు? నేను వచ్చి ఎంబీఏ చేసినాను. అపార్ట్ ఫ్రమ్ దాట్ గ్రాఫిక్ డిజైనింగ్లో డిప్లొమా, దాని తర్వాత డిజిటల్ మార్కెటింగ్లో చేసినాను. నౌ ఐ హ్యావ్ బిజినెసెస్, దేవుడి దయ వల్ల సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. ఓకే, సో ఐఎమ్ ఆన్ దాట్ ఫర్ నౌ. సూపర్, గ్రేట్. సో నాలాగా ఇండస్ట్రీకి వచ్చే ఇష్టం ఉందా? ఉంది. వెన్ టైమ్ ఇస్ రైట్ నేను తప్పకుండా వస్తాను. ఇష్టం ఉంది యాక్ట్ చేయటం? ఎస్, డెఫినెట్లీ. ఇంట్లో మన రాజీవ్ మీనన్ గారి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఎంఎఫ్ఐలో చేశాడు ఇక్కడ. నాకైతే సినిమా వద్దు, సీరియల్ వద్దు, దీంట్లో ఓటీటీలో ఇది చేద్దామని ఒక ఆలోచన ఉంది. చూద్దాం వెన్ టైం కమ్స్. ఓకే, యువర్ గుడ్ నేమ్? పవన్ కుమార్. ఓకే, సూపర్. సో నైస్ మీటింగ్ టు యూ. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం స్క్రీన్ ముందు కనిపించబోతున్నా తెలుగు ఆడియన్స్కి. రాజ్ కుమార్ గారు అబ్బాయి ఇప్పటి వరకు తెలియదు. చిన్న అబ్బాయి ఎలా ఉంటారో ఫోటో పంపండి తప్పకుండా. తర్వాత సుమన్ టీవీ ప్రేక్షకులకి నేను ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వాడి తెలుగులో ఏదైనా మీకు ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి. నీ తరఫున నేను సారీ ఓకే, నేను కూడా క్షమాపణలు అడుగుతున్నాను. ఓకే, క్షమించేశారు. సో థ్యాంక్ యూ పవన్, నైస్ మీటింగ్ టు యూ. థ్యాంక్ యూ. సో ఓవరాల్గా మేడంకి ఇలా సింపుల్గా ఉండటం ఇష్టమా ఇల్లు, లేకపోతే మీకు సింపుల్గా ఉండటం ఇష్టమా? సింపుల్గా నీట్గా తనే మెయింటైన్ చేస్తుంటుంది. ఓకే, మందంతా రఫ్ అండ్ టఫ్ కదా.
తనుండి అసలు మమ్మల్ని ఓకే, మేమంతా మొత్తం గెలికేసి వెళ్ళిపోతుంటే ఆవిడ సర్దుకుంటూ ఉంటుంది అనమాట. అంతే ఇంకా. సూపర్ సార్. బయటకు వచ్చి మీ ఫ్యాన్స్కి ఎక్కడి నుంచి అభివాదం చెప్తుంటారా? అప్పుడప్పుడు వస్తుంటారు సార్ ఇక్కడ. ఓకే, ఇక్కడ ఫిష్లు కూడా వేసారు. ఫిష్ పాండ్ ఇది కరెక్ట్గా నార్త్ ఈస్ట్ కార్నర్ ఇది. సో అందుకని ఓ, చెప్పేసి ఇది ఉండాలనా ఇట్లా? ఉండాలని చెప్పేసి వాస్తు ప్రకారం. సో మీకు తమిళ్లో ఇటు తెలుగు రెండు పక్కల సీరియల్స్ బాగా బిజీగా ఉన్నారు. మీకు టైం ఉంటుంది అసలు స్పెండ్ చేయడానికి ఇంట్లో? అది అంటే ఒకప్పుడు ఉన్నంత బిజీ కాకుండా ఇప్పుడు కొంచెం టైం స్పెండ్ చేస్తున్నా ఫ్యామిలీకి. ఎందుకంటే అట్ ఏ టైం 8 సీరియల్స్ రన్నింగ్ సార్ అప్పట్లో నాది. అదే అప్పుడు దక్కన్ క్రానికల్ వాళ్ళు నాకు ఈ టెలివిజన్స్ మెగాస్టార్ అని ఇచ్చింది కూడా ఆ టైంలోనే అనమాట. ఓకే ఓకే. అది అంటే వాళ్ళు ఇచ్చారు అని కాదు, అందుకని ఇచ్చారని కాదు, కానీ ఆ టైంలోనే అసలు రోజుకి 3 షిఫ్ట్స్ కింద వర్క్ చేసేవాడిని సార్ నేను. ఓకే. మామూలుగా నెలకు 30 కాల్ షీట్స్ అంటే నేను 50 to 55 కాల్ షీట్లు వర్క్ చేస్తున్నాను. ఓకే. ఆ టైంలో సో హైదరాబాద్ చెన్నై, అప్పుడు చెన్నైలో కూడా తెలుగు షూటింగ్స్ జరుగుతూ ఉండేవి. సో ఆ విధంగా అప్పుడు అలా చేసాం. సో అలాంటి 35 years బిజీ లైఫ్ని ఒక 1 hourలో ఆయన ఎలా షేర్ చేసుకుంటారో, ఎలా మనకి వివరిస్తారో ఆ గోల్డెన్ డేస్ గురించి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ విత్ రాజ్ కుమార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.